హాయ్ అండి. వెల్కమ్ టు టేస్ట్ డీటెయిల్స్. నేను మీ అనుష. ఈరోజు మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏంటో కామెంట్ చేసేయండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ అయితే దోసలు, మా బాబు కోసం అయితే ఎగ్ దోస వేసేసి, నా కోసం అయితే ఆనియన్ దోస ప్రిపేర్ చేసేసుకుంటున్నా. ఈ దోస అంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల నాకు ఆనియన్ దోస వేసేసుకుంటున్నా. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ముందైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఆనియన్తో రబ్ చేసుకుంటే మనకు దోసలు అనేవి ఈజీగా పీలప్ అయిపోతాయి. అలా రబ్ చేసేసుకున్నాక ప్యాన్ బాగా కాలిన తర్వాత దాని మీద ఒక గరిటెడు దోస పిండి వేసుకొని దోస వేసుకున్న తర్వాత దాని మీద సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తురిమి పెట్టుకున్న క్యారెట్, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకొని అట్ల కర్రతో ఆనియన్స్ని, క్యారెట్ తురిమిని దోశకి బాగా అంటించేలాగా తొక్కునేలాగా రబ్ చేసుకుంటే బాగా కాలిన తర్వాత దోశని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టుకుని ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.